ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 జనవరి 29వ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది. ఇది పుష్యమాసంలో చివరి రోజు. తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని, చొల్లంగి అమావాస్య అని పేరు కూడా ఉంది. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న ఆత్రేతీయ శక్తులు కలిగి ఉన్న అమావాస్య ఇది. ఈ 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి ఆత్రేయత శక్తులు ఉంటాయి. కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అదృష్టం కూడా వస్తుంది. అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయడం వలన 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్యకు ఎంతో శక్తి కూడా ఉంటుంది, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దారిద్ర్యాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోనే లక్ష్మీదేవి వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా మంచి మొక్క. కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని పురాణాలు కూడా ఉంది. కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు కూడా. కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కూడా. కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది. అంతేకాదు, మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలు కూడా కలబంద మొక్క పోగొట్టే శక్తి కలిగి ఉంటుంది కూడా. చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ కలబంద మొక్క ఏ వైపు పెడితే మంచిది, అంత ధనం వస్తుంది అనే శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగితే చాలా మంచిది. సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది అని దానికి అర్థమట. అదే ఎడం వైపుగా వాలి పెరిగితే ఎప్పుడు ధనానికి లోటు అనేది రాదు అని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబంద మొక్క పెరిగితే జీవితంలో బాగా మీరు ఎదుగుతారు అని వస్తుంది దానికి అర్థం. ఇలా కలబంద మొక్కలో మన సంపాదన కూడా సూచిస్తుంది. కాబట్టి కలబంద మొక్క పెరిగితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అని అర్థం చేసుకోవాలి. కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు, 7 తరాలకు సరిపడ ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దారిద్ర్యం అంతా కూడా పోతుంది. దానికి మీకు లాభం కూడా కలుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్టుగానే జరిగిపోతాయి. నరదిష్టి, నరఘోష అన్నవన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన లాభం కూడా కలుగుతుంది. విపరీతంగా సంపాదన కూడా పెరుగుతుంది అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఇంత అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు ఏ రోజున కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు కూడా ఈ అమావాస్య రోజున చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు, కాలుకు కట్టే నల్ల దారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈ రోజునే మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాని ఎనర్జీ అనేది పోతుందట. అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి కూడా పోతుంది. అప్పుడు ఆ నల్ల దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారాన్ని కట్టుకోవాలి. సరే, కాళ్ళకి నల్లదారం కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని అప్పుడు ఆ నల్లదారాన్ని మీ కాళ్ళకి కట్టుకోవాలి. ఇలా అమావాస్య రోజున కట్టుకుంటే మీకు చాలా మంచిది. మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. అంత శక్తి కూడా ఉంటుంది ఆ రోజు కట్టుకుంటే చాలా మంచిది కూడా. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తూ ఉంటే కనుక మీరు మీ ఇంటి దగ్గర నుండి వాటిని తోలకూడదు. అలా తోలితే
పెద్దల దోషం తగులుతుంది. మీ మీరందరూ కూడా ఈ అమావాస్య రోజున మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటిని ఏదో ఒక ఆహారం వేయండి. వాటికి అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఏది దొరికితే అది అవి కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారని అంటారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే చాలా మంచిది. ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు కూడా. అలా కాకుండా మీకు వచ్చిన కాకులను తోలితే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కదా. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురమ్మల కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారని. అయితే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక్క పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంతా కూడా అదృష్టవంతులు అవుతారు. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అని పరిహార శాస్త్రం కూడా చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు. జనాల ఏడుపులు పోతాయి, దోషాలు పోతాయి, నరదిష్టి అన్నీ కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా నశించిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదిష్టి వలన కూడా తన సమస్యలు వస్తూ ఉంటాయి. ధన సమస్యలు, నరదిష్టి తగిలితే పనులో కూడా మనకి ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుకు సాగలేం. సమస్యలు తీరవు. ఎప్పుడు పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటాం. ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి కూడా. ఏమి చేయకపోయినా అందరూ కూడా మనకి ఏదో ఒక నిందలు వేస్తూ ఉంటారు కూడా. నరదిష్టి చాలా భయంకరమైనది కూడా. నరదిష్టి వలన అనేక అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో శక్తివంతమైన రోజున అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ ఒక్క పరిహారం చేసుకుంటే నరదిష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు బాధలు, గొడవలు అన్నీ కూడా పోతాయి. అన్ని రకాల దరిద్రాలు కూడా పోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు నరదిష్టిని తొలగించే అద్భుతమైన శక్తులు కూడా ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు కూడా. దారిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అదే దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవడం కూడా దరిద్రమే. కంటి నిండా నిద్ర లేకపోవడం కూడా దరిద్రమే. పిల్లల మాట వినకపోవడం దరిద్రమే. పిల్లలు లేకపోవడం దరిద్రమే. ఇంట్లో ఉన్న ఏదో ఒక సమస్యలో మనం అనుభవించకపోవడాన్ని, ఎప్పుడు కూడా మనం ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటే దరిద్రమే. ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాం. మనశ్శాంతి లేకుండా ఇలా పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా ఏ లాభం ఉంటుంది? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా మనం పంపేయచ్చు. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ కూడా తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కూడా. కలబంద మొక్కతో చాలా విశేషాలు కూడా ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు, లేదా కలబంద మొక్కను తీసేసి ఆల్రెడీ ఉంటే కొత్త కలబంద మొక్కను కూడా మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజున మార్చుకుంటే చాలా మంచిది. ఇంకా ప్రత్యేకించి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరబడి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది అని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత్య అంటే శక్తులు వస్తాయి. కనుక ఈ రోజున కలబంద మొక్క యొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గంధశాస్త్రం కూడా చెప్తుంది. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదండి.
ఈ అమావాస్య రోజున చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. ఏర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. నీట్గా ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీలు, గాజు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో ఒక స్పూన్ ఆవాలను వేయండి. ఆ పైన చిటికెడు కర్పూర పొడిని కూడా వేయాలి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద మొక్క, ఆవాలు, కర్పూరం, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. వీటితో పాటు 5 యాలకులు కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు చెడును తొలగిస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి కూడా, దారిద్ర్యాన్ని తీసివేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా ధూపం చూపించి ఈ ప్లేటు మీరు తీసుకొని ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూమ్, భోజనం, కిచెన్, ఇల్లు అంతా, బాత్రూములతో సహా ఇల్లు మొత్తం మనకు ఎక్కడంటే అక్కడ అన్నీ చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టుకోండి. అలా పెట్టి వదిలేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి ఈ వస్తువులు లాగేసుకుంటాయి కాబట్టి ఈ ప్లేట్లోనే అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. అయితే 3 వారాల తర్వాత ఈ ప్లేట్ని తీసి దానిలో ఆవాలు, కుంకుమ, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలి అంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పెంచుకోవచ్చు కూడా. తప్పేమీ లేదు, ఏమీ కాదు. అనుమానంగా ఉంటే మాత్రం పారే నీటిలో మాత్రం పడవేయచ్చు. మనకి దగ్గరలో పారే నీరు ఉండదు కాబట్టి అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా పిచ్చి మొక్కల దగ్గర వదిలేయండి. అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో, తిరగని ప్రదేశంలో వేస్తే మంచిది అనమాట. ఇక ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతం అనేది జరుగుతుందండి. దారిద్ర్యం అంతా కూడా పోతుంది, ధన సమస్యలు పోతాయి, దానికి లాభం కూడా కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం మీరు సొంతమవుతుంది. మీరే చూస్తారు. మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఇలా చేయడం వల్ల మీకు అన్ని శుభాలే కూడా జరుగుతాయి. మీరే చూస్తారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మీకు అన్ని శుభాలు జరగడంతో పాటు మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అయితే ఇంట్లో సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా కూడా మేలు చేస్తాయి. కలబంద మొక్కకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యత ఉంటుంది అని నమ్ముతారు కూడా. వాస్తుశాస్త్రం ప్రకారం అదృష్ట మొక్క కలబంద మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు. మీరు కూడా ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలు పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.